హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు లాస్య. నేను F1 అప్రూవ్డ్ స్టూడెంట్ని. మే 2024 నేను ఆ రిలేటెడ్ కంటెంట్స్ చాలా చేశాను. మీరు వెళ్ళి వీడియోస్ చెక్అవుట్ చేయొచ్చు. మీకు కానీ వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈరోజు వీడియో వచ్చేసి మన ప్రొఫైల్లో అకార్డింగ్గా యూనివర్సిటీని ఎలా సెలెక్ట్ చేయాలి అని చెప్తానమాట. లైక్ హౌ టు షార్ట్ లిస్ట్ యూనివర్సిటీ అండ్ ఏమేం ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసుకొని ఏమేమి ఫ్యాక్టర్స్ చేసుకొని లైక్ యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్తారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్, యూనివర్సిటీ సెలెక్షన్ ఈజ్ వెరీ సబ్జెక్టివ్. నాకు నచ్చేది లైక్ అందరికీ నచ్చాలని రూల్ లేదు, వేరే వాళ్ళకి నచ్చింది నాకు నచ్చాలని రూల్ లేదు. కాబట్టి అంటే యూనివర్సిటీస్ని లైక్ మనం చదువుతాం కాబట్టి మన ఇష్ట ప్రకారంగా మన ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ కానీ మన ఇంట్రెస్ట్ ప్రకారం కానీ యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవాలి, నాట్ అకార్డింగ్ టు ద అదర్స్ విష్ అనమాట. అంటే లైక్ వాళ్ళు చెప్పారు అని చెప్పేసి మనం యూనివర్సిటీని సజెస్ట్ చేసుకోకూడదు. కొన్ని ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని మనం యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకుంటే చాలా బెస్ట్ అనమాట. అందులో వచ్చేసి యూనివర్సిటీ డిపెండ్ వేరే వాళ్ళు కూడా లైక్ సజెస్ట్ చేయొచ్చు, కానీ వేరే వాళ్ళు మీ డిపెండ్ కాకుండా మనమే షార్ట్ లిస్ట్ చేసుకోవాలి. ఆ షార్ట్ లిస్ట్ ఎలా చేయాలి అనేది నేను చెప్తాను అనమాట. చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఫస్ట్ లిస్ట్లో వచ్చి యూనివర్సిటీస్ వచ్చి కొన్ని యూనివర్సిటీస్ లైక్ ఫ్రెండ్స్, సీనియర్స్ అండ్ కొలీగ్స్, రిలేటివ్స్ అండ్ కొన్ని ఆన్లైన్లో చూడొచ్చు అనమాట. ఏ ఏ యూనివర్సిటీస్ బెస్ట్ ఉన్నాయి అని చెప్పేసి. నా సజెషన్ అయితే యావరేజ్ యూనివర్సిటీస్కి వెళ్ళడం అయితే చాలా బెస్ట్ అనమాట. సో కొన్ని యూనివర్సిటీస్ని షార్ట్ లిస్ట్ చేసుకొని మళ్ళీ ఫ్యాక్టర్స్ యూస్ చేసి ఫిల్టర్ చేయండి మీరు. లైక్ బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్, అకాడమిక్ బ్యాక్గ్రౌండ్, యువర్ పర్సంటేజ్ అండ్ మన కోర్స్ బట్టి షార్ట్ లిస్ట్ చేసుకొని యూకేలో యూఎస్ఏలో వచ్చి 4K యూనివర్సిటీస్ ఉన్నాయన్నమాట. అటనేసి చాలా చిన్న యూనివర్సిటీస్, మీ యావరేజ్ అండ్ హై యూనివర్సిటీస్ని ఈ కలిపి చెప్తానమాట. చాలా 4K యూనివర్సిటీస్ ఉన్నాయి. మన వాళ్ళు వచ్చి మ్యాక్సిమమ్ టాప్ 500 to 1000ని 100 to 200 చూస్తా అన్నారు. అట్లేదు అని అంటే అకార్డింగ్ టు బడ్జెట్ వెళ్ళాలి, తక్కువ బడ్జెట్లో అవ్వాలి అంటే టాప్ 500 to 1000లో చూసుకుంటా అన్నారనమాట మన వాళ్ళైతే. మనం ఫస్ట్ వచ్చి 3 కేటగిరీస్ చూస్ చేసుకొని చేయాలన్నమాట. మనకు పక్కా అడ్మిట్ వస్తుంది అన్న యూనివర్సిటీస్ని ఫస్ట్ షార్ట్ లిస్ట్ చేసుకొని దాన్ని సేఫ్ యూనివర్సిటీస్ అంటారనమాట. ఆ యూనివర్సిటీస్ని షార్ట్ లిస్ట్ చేసుకొని దెన్ మనం సెకండ్ వచ్చి లైక్ మన యావరేజ్ పర్సంటేజ్ని బట్టి అడ్మిట్ రావడానికి ఛాన్స్ ఉండే యూనివర్సిటీస్ని సెకండ్ కేటగిరీగా మనం ఫిల్టర్ చేసుకోవాలి. అండ్ థర్డ్ వచ్చి మనకి మ్యాక్సిమం రాదు, ఒకవేళ లక్కులో రావచ్చేమో అన్న యూనివర్సిటీస్ని కూడా కొన్ని షార్ట్ లిస్ట్ చేసుకోవాలన్నమాట. ఆ 3 కేటగిరీస్ని షార్ట్ లిస్ట్ చేసుకొని మనం ఆ యూనివర్సిటీస్కి అప్లై చేయడానికి ట్రై చేయండి. మనకి కన్ఫామ్గా రాదు అన్న యూనివర్సిటీస్ ఉంటాయి చూసారా, దాన్ని వచ్చి నేను సజెస్ట్ చేసేది వచ్చి లైక్ అప్లికేషన్ ఫీ పే చేయకండి. ఎందుకు వేస్ట్ చేయడం చెప్పండి. లైక్ నార్మల్ కన్ఫామ్గా వస్తుంది యూనివర్సిటీ అన్న యూనివర్సిటీస్కి ఒక సేఫ్టీ పర్పస్ కోసం కొన్ని టాప్ యూనివర్సిటీస్కి అప్లికేషన్ ఫీ పే చేసి అడ్మిట్ తెచ్చుకోండి. మళ్ళీ దీనికి కూడా చేయడం బెటర్ అనమాట. అంటే లైక్ అంటే మనకి వస్తే రావచ్చు, లేకపోతే లేదు. అంటే 10 to 50% మనకి రావచ్చు, లేకపోవచ్చు అంటే చూసిన ఆ యూనివర్సిటీస్కి మ్యాక్సిమం అప్లికేషన్ ఫీ పే చేయకుండా అవాయిడ్ చేయడం అనేసి నా ఒపీనియన్. అది ఇట్స్ అప్ టు యూ అనమాట, చేయడం చేయకపోవడం అని చెప్పేసి. కొంతమంది ఉంటారు లైక్ వస్తే రానిలే, లేకపోతే పోనీ అన్నట్టు ఉంటారనమాట. అలా ఉండే వాళ్ళైతే ఇట్స్ ఫైన్. నేను షార్ట్ లిస్ట్ చేసింది వచ్చి 10 కేటగిరీస్ చూస్ చేశాను అనమాట. అది ఏంటంటే లైక్ ఫస్ట్ కేటగిరీ వచ్చి ఫీజ్ని కన్సిడర్ చేసుకున్నాను. బేస్డ్ ఆన్ మై బడ్జెట్ ఎంతలో చేయొచ్చు అని చెప్పేసి. మనం బడ్జెటే కాకుండా ర్యాంకింగ్ కూడా సెకండ్ వచ్చి ర్యాంకింగ్ చూసుకోవాలన్నమాట. మనం ఫీ వచ్చి జనరల్గా అంటే మనము ఆన్ అండ్ యావరేజ్గా, ఎగ్జాక్ట్గా తెలీదు, ఆన్ అండ్ యావరేజ్గా మనము యూనివర్సిటీ వెబ్సైట్లో చూడొచ్చు అనమాట. లైక్ గూగుల్లో సెర్చ్ చేసామనుకోండి, ఫలానా ఫర్ ఎగ్జాంపుల్ సెయింట్ పీటర్స్ యూనివర్సిటీ అని చెప్పుకోండి. ఆ యూనివర్సిటీని సెర్చ్ చేసామంటే అక్కడ ఉంటుంది అనమాట 2 years యానంకి ఎంత అవ్వచ్చు అని చెప్పేసి యావరేజ్గా అక్కడ మెన్షన్ చేసి ఉంటారు. కాబట్టి ఆ యూనివర్సిటీని బట్టి నేను షార్ట్ లిస్ట్ చేసుకున్నాను. సెకండ్ కేటగిరీ వచ్చి ర్యాంకింగ్ ఆఫ్ ద యూనివర్సిటీ. అదేంటంటే లైక్ యుఎస్ న్యూస్ అని ఉంటుంది. ఆ వెబ్సైట్లో మనం వెళ్ళాలి అనుకున్న
ర్యాంకింగ్ బట్టి చేసుకోవచ్చు. థర్డ్ వచ్చి వరల్డ్ ర్యాంకింగ్ అనమాట. ఓల్డ్ యూనివర్సిటీ ఎంత ర్యాంకింగ్ ఉంది అని చెప్పేసి అకాడమిక్ పరంగా వాళ్ళు ఎవ్రీ ఇయర్ కానీ అలా చేస్తూ ఉంటారనమాట. సో దాన్ని బట్టి కూడా మనం వరల్డ్ ర్యాంకింగ్ కూడా చూసుకోవచ్చు. ఫోర్త్ వచ్చి వెదర్ అనమాట. లైక్ మనము చాలా కొన్ని కోల్డ్ ప్లేసెస్ ఉంటాయి అనమాట. ఆ కోల్డ్ ప్లేసెస్కి వెళ్ళామనుకోండి చాలామంది అడ్జస్ట్ అవ్వలేరు. కాబట్టి మనకి మన ఇండియా ప్రకారంగా అంటే ఇండియా క్లైమేట్కి అక్కడికి మ్యాచ్ అవ్వదు, బట్ అప్రాక్సిమేట్లీ ఆ క్లైమేట్ ఎక్కడ ఉంటుంది, ఏ స్టేట్ అయినా మినిమం కోల్డ్ ఉంటుంది. అది కాదు లైక్ అంటే కొంచెం అంటే ఈజీగా అడ్జస్ట్ ఇవ్వగలము అన్న స్టేట్ని చూస్ చేసుకోవడం అని బెటర్ అని నా ఒపీనియన్. ఫోర్త్ వచ్చి లొకేషన్ ఆర్ నైబర్హుడ్. మనకి మెయిన్గా ఏ లొకేషన్లో ఉంది ఆ యూనివర్సిటీ, మనం వెళ్ళే యూనివర్సిటీ ప్లేస్ అరౌండింగ్స్ లొకేషన్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. లైక్ మనకి ఏదైనా ఎమర్జెన్సీ అనుకోండి, ఎవరన్నా మనకి రిలేటివ్స్ కానీ తెలిసిన వాళ్ళు కానీ ఎవరన్నా ఇమీడియట్గా రాగలరా లేదా అన్న లొకేషన్ కూడా చూసుకోవాలన్నమాట. లైక్ కొంతమందికి క్లైమేట్ అడ్జస్ట్ అవ్వలేరు, అలాంటి వాళ్ళైతే కొంచెం కష్టం కదా. ఈ ఫ్రీక్వెంట్గా హెల్త్ ఇష్యూస్ వచ్చిందనుకోండి వాళ్ళ అంటే కష్టం కాబట్టి సో అలా కూడా లొకేషన్ చూసుకోవాలన్నమాట. ఫిఫ్త్ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా చూసుకోవాలి. బేస్డ్ ఆన్ అన్ యావరేజ్ ఎంత అవుతుంది మనకి మన బడ్జెట్కి ఎంత అవుతుంది, యూనివర్సిటీకి ఎంత ఎక్స్పెన్సెస్ అవుతుంది, అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత అవుతుంది అన్నట్టు కూడా చూసుకోవాలన్నమాట. సిక్స్త్ వచ్చి స్కాలర్షిప్ ఆర్ అసిస్టెంట్షిప్స్ అనమాట. మనకి యూనివర్సిటీ నుంచి ఏదైనా స్కాలర్షిప్స్ వస్తాయా లేదా అన్నట్టు కూడా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు లైక్ $70,000 అలా ఉంది అనుకోండి పర్ యానంకి. కొంతమందికి అఫోర్డబుల్, కొంతమందికి నాన్ అఫోర్డబుల్. కాబట్టి అలాంటి వాళ్ళు వచ్చి లైక్ మన స్కాలర్షిప్ ఏమైనా వస్తుందా, హెల్ప్ అవుతుందా అన్నట్టు కూడా ఉందా లేదా పాజిటివ్ యూనివర్సిటీ చూసుకోవాలంట. సెవెంత్ వచ్చి రీసెర్చ్ ఆపర్చునిటీస్. ఆఫ్టర్ సమ్ వచ్చి కొంతమందికి లైక్ మాస్టర్స్ చేసిన తర్వాత కొంతమందికి పిహెచ్డి చేసే ఒపీనియన్ ఉంటుంది. అలాంటి వాళ్ళకి లైక్ రీసెర్చ్ ఆపర్చునిటీస్ ఏమైనా ఉన్నాయా, మనకి ఒకవేళ యూనివర్సిటీ వచ్చిందనుకోండి ఫర్దర్గా నెక్స్ట్ కంటిన్యూ చేయడానికి యూనివర్సిటీలో ఆపర్చునిటీ ఉందా లేదా అన్నట్టు కూడా చూసుకోవాలి. 8 వచ్చి ఆపర్చునిటీస్ నియర్ బై అది ఆ యూనివర్సిటీ ఏ లొకేషన్లో ఉంది, అక్కడ ఏ కంపెనీస్ ఉన్నాయి దగ్గరలో, జాబ్ మార్కెట్ ఎలా ఉంది, ఆ కంపెనీస్ వచ్చి ఎంత ప్యాకేజెస్ ప్రొవైడ్ చేస్తుంది స్టూడెంట్స్కి అన్నట్టు అన్ని డీటెయిల్స్ ఉండాలన్నమాట. దెన్ వచ్చి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాము కాలేజ్కి, అది ఎంత టైంలో మనం రికవరీ చేసుకోగలము అన్నట్టు కూడా చూసుకోవాలన్నమాట. 10th వచ్చి కోర్స్ అండ్ కరికులం. అంటే కొంతమంది మనకున్న ఇంట్రెస్ట్ యూనివర్సిటీలో ఉందా లేదా, మనం పర్టికులర్గా స్పెషలైజేషన్ కావాలి అనుకున్న కోర్ కానీ సబ్జెక్ట్ కానీ అందరు యూనివర్సిటీలో ప్రొవైడ్ చేస్తున్నారా లేదా, అది థీసిస్ నాన్ థీసిస్ అని చూడాలన్నమాట. థీసిస్ అంటే రీసెర్చ్ పిహెచ్డి చేయడం అనమాట. దెన్ 11th పాయింట్ వచ్చి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. అదే తెలిసి ముందుగా చెప్పినట్టు రిలేటివ్స్ ఏదైనా ఎమర్జెన్సీ అనుకోండి లేదా హెల్త్ ఇష్యూ అనుకోండి, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యేకి ఏదైనా ఛాన్స్ ఉందా లేదా అన్నట్టు చూసుకోవాలి. నెక్స్ట్ 12th పాయింట్ వచ్చి జిఆర్ఈ. కొన్ని మ్యాక్సిమం ఆఫ్ ద యూనివర్సిటీస్ జిఆర్ఈ కావాలంటారు, కొన్ని యూనివర్సిటీస్ వద్దనుకుంటారు, కాబట్టి దట్స్ నాట్ అన్ ఇష్యూ. నెక్స్ట్ మ్యాక్సిమం ఆఫ్ ద ప్రెసెంట్ వచ్చి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ లైక్ డ్యూలింగో చాలా యూనివర్సిటీస్ యాక్సెప్ట్ చేస్తున్నాయి. మనం వెళ్ళే యూనివర్సిటీ డ్యూలింగో యాక్సెప్ట్ చేస్తుందా లేదా జిఆర్ఈ కానీ టోఫెల్ కానీ ఏదైనా మ్యాండేటరీ ఇది ఉందా లేదా అనేసి కూడా చూసుకోవాలన్నమాట. దెన్ 14th వచ్చి ఎలిజిబిలిటీ క్రైటీరియా. మనకున్న ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్కి, మనకున్న ఇంట్రెస్ట్కి, కోర్స్కి మనం ఎలిజిబుల్ అవుతామా లేదా అన్నది కూడా మెయిన్గా చూసుకోవాలి. ఈ 14 కేటగిరీస్ బేస్ చేసుకొని మనం యూనివర్సిటీస్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మీకు ఏమైనా సజెషన్స్ కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఆ వీడియో చేసి అప్లోడ్ చేయడానికి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ట్రై చేస్తాను. అంతే అండి ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ కంటెంట్.